అగ్ని కిలల్లో ఆగిన ఊపిరి. గుల్జార్ హౌస్ లోని ఓ భవనంలో చెలరేగిన మంటలు. ప్రమాదంలో 17 మంది మృతుల్లో ముక్కు పచ్చలారని 8 మంది చిన్నారులు. దట్టమైన పొగ కమ్ముకొని ఎక్కడి వారక్కడ మృత్యువాత. సెలవుల్లో సంతోషంగా గడుపుదామని వచ్చి శాశ్వత సెలవు. షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగినట్టు అనుమానాలు. సహాయక చర్యలు ఆలస్యం కావడంపై తీవ్ర విమర్శలు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, రాహుల్ గాంధీ మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా. కేంద్రం నుంచి 2 లక్షల పరిహారం ప్రకటించిన మోదీ. వేసవి సెలవుల్లో సంతోషంగా గడుపుతామని చుట్టం ఇంటికి వచ్చిన బంధుగణమంతా అగ్ని ప్రమాదానికి బలైంది. అప్పటిదాకా సరదాగా గడిపి గాఢ నిద్రలోకి జారుకున్న వారిని దట్టమైన పొగ రూపంలో మృత్యువు కబలించింది. హైదరాబాద్ పాత బస్తీలోని గుల్జార్ హౌస్ మొదటి అంతస్తులో ఆదివారం వేకువజామున జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడడం రాష్ట్రంలో పెను విషాదం నింపింది. ఇక్కడ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ఘోరం జరిగినట్టు తెలుస్తుండగా మృతుల్లో 8 మంది చిన్నారులు ఉండడం ప్రతి ఒక్కరిని కణిచి వేసింది. ఘటనా స్థలంలోనే 3 చనిపోగా దవాఖానలో 14 మంది మృత్యువాత పడ్డారు. ఒకే కుటుంబంలో 3 తరాల వారు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ సహాయక చర్యలు ఆలస్యం కావడం వల్లే మృతుల సంఖ్య పెరిగిందని స్థానికులు మండిపడతా ఉన్నారు. వాస్తవంగా తెల్లవారుజామున జరిగింది. మనకెప్పుడు మధ్యాహ్నం తర్వాత సాయంత్రం తర్వాత అప్డేట్ వచ్చింది. చాలా ఘోరమైన పరిస్థితి ఉంది అనుకోవచ్చు. ఘోరం ఇదే మొత్తం గుల్జార్ హౌస్ లో అగ్ని ప్రమాదంలో దగ్ధమైన భవనాన్ని చూస్తా ఉన్నారు. ఇక్కడ కూడా చిన్న చిన్న గల్లీలు ఉంటాయి, కనీసం వెంటిలేషన్లు లేని పరిస్థితి, మెట్లు ఎక్కుదామన్నా కూడా లేని పరిస్థితి, గోడలు బద్దలు కొట్టుకొని పైకెక్కి సహాయక చర్యలు చేద్దామనేసరికి కొంచెం లేట్ అవుతూ ఉంటది. ఆటోమేటిక్ గా ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళు చేయాల్సింది చేస్తూ ఉంటారు. అసలే ఓల్డ్ సిటీలో కనీసం ఫైర్ ఇంజన్లు కూడా పోని పరిస్థితి గల్లీలు నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఎమర్జెన్సీకి అంబులెన్స్లు పోని గల్లీలు నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ప్రధాన రహదారి లేని పాత బస్తీని నిర్మించిండ్రు ఎంఐఎంలు. మరి పాత బస్తీ ఇంకా కబంధ హస్తాల్లోనే ఉంటుంది. ఎందుకు డెవలప్మెంట్ కావట్లేదు? ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు చనిపోయిన వాళ్ళు సంతాపం ప్రకటించుడు తప్ప, చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇచ్చుడు తప్ప ప్రభుత్వాలు చేసిందేమి లేదన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ప్రజల ప్రాణాలు పోతుంటే సీఎం ఎక్కడ? ప్రమాద స్థలానికి వెళ్ళని సీఎం రేవంత్ రెడ్డి. రోజంతా ఇంట్లోనే సీఎం. బేచీలు లేవు. 17 మంది చనిపోయిన స్పందన కరువు. ఎస్ఎల్బిసి ప్రమాదంలోనూ ఇదే వైఖరి. ముఖ్యమంత్రి తీరుపై సర్వత్రా విమర్శలు. మంత్రి పున్నంకు నిరసన సెగ. కనీసం సహాయక చర్యలైనా చేపట్టలేరా? ఉస్మానియాలో నిలదీసిన కుటుంబాలు. అంబులెన్స్లు రాలే, ఆక్సిజన్ అందలే. సకాలంలో రాక పెరిగిన మరణాలు. ప్రమాద బాధితులను ఆటోలు, కార్లలో దవాఖానాలకు తరించిన స్థానికులు. అంత మంచిగా ఉన్నది. సరే, ఇక్కడ కొన్ని మాట్లాడుకోవాలి. ప్రజల ప్రాణాలు పోతుంటే సీఎం ఎక్కడ? ప్రమాద స్థలానికి వెళ్ళని సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ ఒకటి మాట్లాడుకుందాం, నిజంగా మాట్లాడుకుందాం ఒకటి. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వెళ్ళలేదు. రేవంత్ రెడ్డి 17 మంది చనిపోయిన గుల్జార్ హౌస్ లో రేవంత్ రెడ్డి వెళ్ళలేడు. రేవంత్ రెడ్డి ఫెయిల్ అయింది అనుకుందాం. సపోజ్ మసాయిపేట, మెదక్ జిల్లా మసాయిపేటలో రైల్వే యాక్సిడెంట్ జరిగింది. రైల్వేకి సంబంధించిన యాక్సిడెంట్ జరిగింది. చిన్న పిల్లల స్కూల్ బస్తో అనేక మంది చిన్న పిల్లలు చనిపోతే కేసీఆర్ కనీసం వెళ్ళిండా? ఆయన సొంత నియోజకవర్గం కదా, ఆయన సొంత జిల్లా కదా. సొంత జిల్లా అయితే ఎందుకు వెళ్ళలే? ఇక్కడ కేసీఆర్ ఫెయిల్ కాలేదా? సరే, ఇది పక్కన పెట్టు. కొండగట్టు ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదంలో దాదాపు 60 మంది చనిపోయారు. బస్సు ప్రమాదంలో 60 మంది చనిపోతే కనీసం కేసీఆర్ వెళ్ళాలి అక్కడికి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం బీకినట్టు అంటున్నా, ఏం బీకినట్టు ఇక్కడ. మళ్ళా ఇప్పుడు ఈమె రాసుకు వచ్చింది. ప్రజల ప్రాణాలు పోతుంటే సీఎం ఎక్కడ? మరి మసాయిపేటలో చిన్న పిల్లలు రైల్వే లైన్ తప్పిదం ద్వారా చిన్న పిల్లల స్కూల్ బస్సును రైలు ఢీకొట్టి చిన్న పిల్లలు చనిపోతే ఆహాకారాలతో తల్లిదండ్రులందరూ ఉంటే కేసీఆర్ ఎక్కడ వన్నాడు? ఫామ్ హౌస్ లో వన్నాడా?
కొండగట్టు ఘాట్ రోడ్డులో 60 మంది బస్సు ప్రమాదంలో 60 మంది చచ్చిపోతే కేసీఆర్ కనీసం పోయిందా? 7 మంది ఫామ్ హౌస్ లో పన్నడా? మనం చేస్తే సంసారం, మంది చేస్తే వ్యభిచారం. ఇదా మన వ్యవస్థ? అరే రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ ఉండాలిరా నాయన. మనం ఏం చేసినాం, మనం ఏం చెప్తున్నాం, మనం చేసిన తప్పిదాలు ఏముంది? ఎస్, ఆ కేసీఆర్ పోలేదు, మా తప్పైంది, రేవంత్ రెడ్డి పోవాలి అని రాయండి. రేవంత్ రెడ్డి పోవడం కూడా పోవాలి, అక్కడ ఉన్న పరిస్థితులు తెలుసుకోవాలి, ఉండాలి.